వెల్కమ్ టు ఇన్సైట్. తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన తాజా కథనాలు ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో విపక్ష ఎమ్మెల్యేలపై ఎదురుదాడిలో బొత్స, కన్నబాబు పోటీ. సీఎం జగన్ ని మెప్పించి ప్రమోషన్ కొట్టేయాలన్నది ఇద్దరి వ్యూహమట. గ్రేటర్ ఎన్నికల ఓటింగ్ సరళిపై జోరుగా సాగుతున్న విశ్లేషణలు. విజయం తమదేనంటూ టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ప్రకటనలు. అధికార వైసీపీలో నేతల మధ్య సయోధ్య కుదిర్చినా చల్లారని విభేదాలు. ఇసుక పంపిణీలో వివాదాలు, కాంట్రాక్టుల వాటాల్లో తేడాలేనట కారణాలు. కొమరవెల్లి మల్లన్న సన్నిధిలో ఈవో సిబ్బంది మధ్య పెరిగిన అంతరం బ్రహ్మోత్సవాల నిర్వహణపై ప్రభావం చూపుతుందంటున్న భక్తజన. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ఆ మంత్రులిద్దరూ గతానికి భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? విపక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంలో ఆంతర్యమేంటి? ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి కౌంటర్ అటాక్ ఇవ్వడానికి వారిద్దరూ పోటీ పడుతుండటం దేనికి సంకేతం? ఆ ఇద్దరు అమాత్యుల తీరుపై అధికార వైసీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాట్స్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నువ్వు ఒకటంటే మేం రెండంటాం అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబుల వ్యవహార శైలి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో వీరి తీరుని పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడటంలో మంత్రులిద్దరూ పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. బొత్స లేచిన ప్రతిసారి కన్నబాబు కూడా నోటికి పని చెప్తున్నారు. అలాగే కన్నబాబు లేచినప్పుడు కూడా వెంటనే బొత్స అందుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ గా మాట్లాడేందుకు మంత్రులిద్దరూ ఉత్సాహం కనబరుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఏపీ రాజకీయాల్లో పరిణామాలు మారనున్నాయనే ప్రచారం ఇటీవల రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అక్రమ ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నేరారోపణలు రుజువైతే ఆయన జైలుకు వెళ్లటం ఖాయమని అధికార వైసీపీలోనూ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు దూకుడు పెంచడంపై పలు రకాల ఊహాగానాలకు దారితీసింది. రాష్ట్రంలో త్వరలో మారనున్న పరిణామాల నేపథ్యంలోనే వీరిద్దరూ ప్రత్యామ్నాయంగా మారేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబులు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుంచి ఆళ్ల నాని డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. అయితే జగన్ కేబినెట్ కి 2.5 ఏళ్లు పూర్తవగానే మంత్రుల పదవుల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. పని చెయ్యని వారికి తప్పకుండా ఉద్వాసన ఉంటుందని, కష్టపడే వారిని కొనసాగించటం, కొత్త వారికి అవకాశం ఇవ్వటం జరుగుతుందని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు తమ పదవులు కాపాడుకునేందుకు దూకుడు పెంచారనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిని మెప్పించటానికి పోటీ పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. రెన్యువల్ ఛాన్స్, ముఖ్యమంత్రి జగన్ ప్రసన్నం కోసం ఈ ఇద్దరు మంత్రులు తెగ తాపత్రయపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గం తరపున డిప్యూటీ సీఎం కావాలనే కోరిక ఈ ఇద్దరు మంత్రుల్లో బలంగా ఉందని కూడా వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకే ప్రస్తుత శాసనసభ శీతాకాల సమావేశాలను వేదికగా చేసుకున్నారా అని వైసీపీ సభ్యులు కొందరు అనుమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో రెన్యువల్ ఛాన్స్ దక్కించుకోవటం, డిప్యూటీ సీఎం గా ప్రమోషన్ కొట్టేయటం
ఈ 2 లక్ష్యాల సాధనే మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబుల వ్యూహంగా కనిపిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అధికార వైసీపీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో, ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ నాయకుడి నాయకత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం. మున్ముందు పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న వైసీపీ ప్రభుత్వానికి నాయకత్వంలో ఏదైనా మార్పు జరిగినా ప్రత్యామ్నాయం కావాలన్న తలంపుతో ఉన్నారట. మంత్రి పెద్దిరెడ్డికి 80 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద అమాత్యులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబులు పక్కా ప్లాన్ తోనే అసెంబ్లీ సమావేశాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది? అధికార టీఆర్ఎస్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తున్నా దుబ్బాక తరహాలో ఫలితం తారుమారు కావచ్చన్న సందేహాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి? గత ఎన్నికల కన్నా ఈసారి ఓటింగ్ పెరగడం ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుంది? మేయర్ పీఠంపై టీఆర్ఎస్ ధీమా ఏమిటి? ప్రధాని మోదీ ఎన్ని సీట్లు గెలుస్తామని బండి సంజయ్తో చెప్పారు. ఆసక్తికర ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఇప్పుడు తెలుగునాట గ్రేటర్ ఎన్నికల ఓటింగ్ పై చర్చ జరుగుతోంది. ఏ నలుగురు కలిసినా ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అన్న విషయాలపై చర్చించుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అన్న విషయం పార్టీలు, అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతోంది. అయితే పోలింగ్ శాతం స్వల్పంగా పెరగటం వారిని మరింత టెన్షన్ పెడుతోంది. 2016 ఎన్నికల్లో 45.27% పోలింగ్ రికార్డైంది. తాజా ఎన్నికల్లో 46.6% ఓటింగ్ నమోదైంది. అంటే 1.33% ఓటింగ్ పెరిగిందన్నమాట. గతంతో పోలిస్తే ఈసారి స్వల్పంగా ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో పోలింగ్ శాతం పెరగడం ఎవరికి కలిసొస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అని లెక్కలు వేసుకుంటున్నారు. అభ్యర్థులే కాకుండా రాజకీయ విశ్లేషకులు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు 100 సీట్లు సాధిస్తామని అధికార టీఆర్ఎస్ చెప్పుకొచ్చింది. సీఎం కేసీఆర్ సైతం గతంలో కొన్న 5-6 సీట్లు ఎక్కువే గెలుచుకుంటామన్నారు. తమ అంతర్గత సర్వేలో ఈ విషయం తేలిందన్నారు. 2016 ఎన్నికల్లో 45.27% పోలింగ్ నమోదు కాగా టీఆర్ఎస్ కు 43.85%, ఎంఐఎంకు 15.85%, టీడీపీకి 13.11%, బీజేపీకి 10.34%, కాంగ్రెస్ కు 10.04% ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో ఈసారి ఓటర్ నాడి పట్టుకోవడం అంత సులువుగా లేదని, పరిస్థితులు కొంత భిన్నంగానే ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ శాతం కొంత పెరగడం తమకు కలిసొస్తుందని అధికార పక్షం అంచనా వేస్తోంది. మరోవైపు యువకులు, టెక్కీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. బస్తీల్లో కూలీలు, పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఓట్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. వరద సాయం తీసుకున్న కుటుంబాల్లో మెజారిటీ ఓట్లు కారు గుర్తుకే పడ్డాయని, సాయం అందని వారు కూడా 7వ తేదీ నుంచి ఇస్తామన్న సీఎం ప్రకటనతో తమ పార్టీ వైపు మొగ్గు చూపారని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. సంక్షేమ పథకాలు, హైదరాబాద్ లో చేస్తున్న అభివృద్ధిని చూసి కూడా చాలా మంది అధికార పార్టీకి ఓట్లు వేశారని అంటున్నారు. తక్కువలో తక్కువ 82 నుంచి 90 సీట్లు వస్తాయని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. అయినప్పటికీ గులాబీ నాయకుల్లో ఒకంత ఆందోళన వ్యక్తమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితుల ఆధారంగా తమ విజయం ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో జోష్ మీదున్న కమలం పార్టీ గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం ఉంటుందని భావించింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు పార్టీ పెద్దలు అధికార పార్టీపై విమర్శల దాడి పెంచారు. ఎంఐఎం తమ ప్రధాన ప్రత్యర్థి అంటూనే
గులాబీ పార్టీపై విరుచుకుపడ్డారు. మేయర్ పీఠంపై కాషాయం జెండా ఎగురవేస్తామని ప్రచారం చేశారు. అంతేకాదు బీజేపీ అతిరథ మహారథులతో క్యాంపెయిన్ చేయించారు. గ్రేటర్లో మైలేజ్ పెంచుకోవటంలో సక్సెస్ అయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పోలింగ్ తగ్గడానికి కారణం సీఎం కేసీఆర్ అని బీజేపీ నేతలు పదే పదే ప్రకటనలు చేశారు. ఇది వారిలో ఒకంత ఆందోళన రేపినట్లు ఆ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రధాని మోడీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఫోన్ చేశారు. గ్రేటర్ ఎన్నికల సరళి, పార్టీ పరిస్థితులపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో బండి పోరాట పటిమను కొనియాడారు. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని చెప్పారు. గ్రేటర్లో సుమారు 40 సీట్లు సాధిస్తామని కేంద్ర నివేదికల ద్వారా తెలుసుకున్నట్లు ప్రధాని మోడీ బండి సంజయ్ తో చెప్పినట్లు తెలుస్తోంది. ఈసారి కమలం పార్టీ 20 లోపే సీట్లు గెలుచుకోవచ్చన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకున్నా దక్కించుకోకపోయినా బలాన్ని పెంచుకోవటం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పూర్తి పట్టు సాధించాలన్నది బీజేపీ వ్యూహంగా చెప్తున్నారు. ఊహించిన దానికంటే తమకు ఎక్కువ సీట్లొచ్చే అవకాశం పోలింగ్ రోజున కనబడిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. తమ గెలుపు జాబితాలో లేని డివిజన్లలో కూడా పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని అంటున్నారు. మల్కాజ్గిరిలో పట్టు నిలుపుకునేందుకు ఎంపీ రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 10 నుంచి 15 సీట్లు దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఆయన శ్రమించారు. పాత బస్తీలో తమ పట్టు ఏమాత్రం తగ్గదని, పోలింగ్ తక్కువగా నమోదైన గతం కంటే సీట్లు మాత్రం పెరుగుతాయని మజ్లిస్ నాయకులు చెప్తున్నారు. ఎవరి అంచనాలెలా ఉన్నా బల్దియా పీఠంపై ఏ పార్టీ జెండా ఎగురవేస్తుందో తెలియాలంటే ఫలితాలు వచ్చేదాకా ఆగాల్సిందే. ఇన్సైడ్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కొమరవెల్లి మల్లన్న దేవస్థానంలో వివాదాలు శృతిమించుతున్నాయా? ఆలయ ఈవో సిబ్బంది మధ్య విభేదాలతో దేవస్థాన పరిపాలన గాడి తప్పుతోందా? అక్రమార్కులకు ఆలయ ఉన్నత అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయా? స్వామివారి కానుకలను స్వాహా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారా? బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న సమయంలో ఆలయ అధికారుల మధ్య సమన్వయం కొరవడిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కొమరవెల్లి మల్లన్న ఆలయ పాలన గాడి తప్పిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు, సిబ్బంది మధ్య అంతర్గత విభేదాలు అంతకంతకు ముదురుతున్నాయి. ఏకంగా ఆలయ ఈవో మనస్తాపంతో లాంగ్ లీవ్ పై వెళ్లారంటే వారి మధ్య అంతరం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మరో 2 నెలల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో అధికారులు, సిబ్బంది మధ్య అనైక్యత బ్రహ్మోత్సవాల నిర్వహణపై ప్రభావం చూపుతుందన్న చర్చ జరుగుతోంది. లాక్డౌన్ తర్వాత పునఃప్రారంభమైన ఆలయంలో లడ్డూ ప్రసాదాలను చెత్త కుప్పలో పారవేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. జూన్ 7న ఆలయాన్ని శుభ్రం చేసే క్రమంలో ప్రసాద విక్రయాలలో సుమారు 2000 లడ్డూలు చెత్త కుప్పలో కనిపించడం విమర్శలకు దారితీసింది. దాంతో ఆలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేశారు ఆలయ ఈవో. ఈ ఘటన మరవకముందే జూన్ 22న భక్తులు సమర్పించిన లేగదూడలు, గొర్రె పిల్లలను అక్రమంగా విక్రయించేందుకు తరలిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆలయ ఈవో ఫిర్యాదుతో అతడిని కోర్టు ఆదేశాలతో పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. కొంతకాలంగా ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించే కానుకల్లో
జరుగుతున్న అవకతవకలపై జూలై 25న దేవాదాయ శాఖ కమిషనర్ ప్రత్యేక విచారణ చేపట్టారు. ఈ ఘటనలో 4 ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన ఈవో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక మార్చి 23న బ్రహ్మోత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలతో హుండీలు నిండిపోయాయి. జూలై 10వ తేదీన 24 హుండీలకు గాను 5ని లెక్కించారు. మిగతా హుండీలు లెక్కించాల్సి ఉంది. సిబ్బంది కొరత ఉండటం వల్ల ఒక్కో ఉద్యోగి 2 శాఖలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఆలయంలో వరుసగా అక్రమాలు వెలుగు చూడటం ఈవో టంకసాల వెంకటేష్ కు తలనొప్పిగా మారింది. మరోవైపు కింది స్థాయి సిబ్బందితో అభిప్రాయ భేదాలు ఏర్పడటంతో తనను బదిలీ చేయాలని దేవాదాయ కమిషనర్ ను ఈవో కోరినట్లు తెలుస్తోంది. ఆలయానికి కొత్తగా మరో ఈవోను నియమించాలని చెప్పారట. అయితే దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి కల్పించాలని కోరినా పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారులపై కినుక వహించారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన ఈవో వెంకటేష్ అక్టోబర్ 1 నుంచి నెల రోజుల సిక్ లీవ్ కు అనుమతి ఇవ్వాలని దేవాదాయ కమిషనర్ ను కోరారు. ఇందుకు కమిషనర్ నిరాకరించడంతో ఈవో విధులకు దూరంగా ఉంటున్నారు. దాంతో మల్లన్న ఆలయంలో కార్యకలాపాలు గాడి తప్పాయి. అక్టోబర్ 25న ఇన్ఛార్జ్ ఈవోగా హైదరాబాద్ కు చెందిన అసిస్టెంట్ కమిషనర్ బాలాజీకి బాధ్యతలు అప్పగించారు. ఏడాది కాలంగా ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు లాక్డౌన్ తర్వాత అటకెక్కాయి. సిబ్బంది కొరత, హుండీలను లెక్కించకపోవటం, మరో 2 నెలల్లో స్వామివారి కళ్యాణం, బ్రహ్మోత్సవాలు రానుండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొందట. ఇప్పటి నుంచి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే బ్రహ్మోత్సవాలు విజయవంతం కావన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెలవుపై వెళ్లిన ఈవో వెంకటేష్ ని బుజ్జగించి విధుల్లో చేరేలా చేస్తారా, లేక ఇన్ఛార్జ్ ఈవో నేతృత్వంలో బ్రహ్మోత్సవాలు కొనసాగిస్తారా? ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అధికార వైసీపీలోని పలువురు ఎమ్మెల్యేలు, నాయకుల మధ్య విభేదాలు ఎంతకూ చల్లారడం లేదు. పార్టీకి, ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యేలా వ్యవహరిస్తున్న అలాంటి వారిని సీఎం జగన్ తన వద్దకు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. అప్పటికప్పుడు సర్దుకుంటున్నామని చెబుతున్న వారు మళ్లీ కొన్ని రోజులకు యథావిధిగానే ఉంటున్నారు. పార్టీలో ఉంటూనే ప్రత్యర్థులుగా మారి కత్తులు నూరుకుంటున్నారు. ఇంతకీ వారెవరు? వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడానికి అసలు కారణాలు ఏమిటి? వాటిని పరిష్కరించేందుకు వైసీపీ అధిష్టానం ఎలాంటి కసరత్తు చేస్తోంది? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లు, 50% ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అంతా నడిచేదే. ఎవరైనా పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే క్రమశిక్షణా చర్యలు కూడా ఉండేవి. అయితే ఇదంతా మొన్నటి వరకు పరిస్థితి. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు శక్తివంతులుగా మారారు. అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వైసీపీ నాయకుల మధ్య గ్రూపు విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఇసుక, కాంట్రాక్టులు తదితర అంశాల్లో వారి మధ్య తలెత్తిన మనస్పర్ధలు, వివాదాలు గ్రూపు విభేదాలకు దారితీస్తోంది. అవి మరింత ముదిరి ఆధిపత్య పోరాటానికి కారణమవుతున్నాయని వైసీపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. మొన్న విశాఖపట్నం, నిన్న తూర్పు గోదావరి, అంతకుముందు అనంతపురం, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఏర్పడిన విభేదాలు పార్టీ అధినేత సీఎం జగన్ దృష్టికి వెళ్లాయి. ఈ క్రమంలోనే ఆయన అసలు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు
పార్టీ పెద్దలు తమ అనుయాయుల ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితిని సేకరించారట. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుకి ఇసుక, మట్టి పంపిణీలో విభేదాలు, కాంట్రాక్టుల వాటాల్లో తలెత్తిన తేడాలే కారణమని తేలింది. వైసీపీ నేతల మధ్య రోజురోజుకు పెరుగుతున్న విభేదాలకు తోడు జిల్లా సమీక్షా సమావేశాల్లో నేరుగానే దూషించుకుంటున్నారని, పార్టీ ప్రభుత్వ పరువు బజారు కీడుస్తున్నారని సీఎం జగన్ సీరియస్ అయ్యారట. ఇక మీదట అలా జరగకూడదని ఆయన ఆయా ప్రాంతాల ఇన్ఛార్జీలు, ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను అప్రమత్తం చేశారట. ఎప్పటికప్పుడు జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకొని అప్రమత్తంగా ఉండాలని, పార్టీ నేతల మధ్య విభేదాలను ప్రాథమిక స్థాయిలోనే పరిష్కరించాలని సూచించినట్లు తెలిసింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు మధ్య విభేదాలున్నాయి. ఇటీవల వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. ఇద్దరూ కలిసి పనిచేయాలని చేతులు కలిపారు. అయినప్పటికీ మళ్లీ ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు యథాతథంగానే కొనసాగుతున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం వంశీమోహన్, వెంకట్రావులే కాకుండా వీరి వర్గీయులు కూడా కనీసం ఎదురు పడితే మాట్లాడుకోని పరిస్థితి నెలకొందని టాక్. ఇక కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు, పార్టీ నేతల మధ్య విభేదాలు పరిష్కారానికి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ నచ్చజెప్పారు. అయితే నాయకుల మధ్య విభేదాలు పరిష్కరించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ వారి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇక ఉపేక్షిస్తే పరిస్థితి శృతిమించేలా ఉందని అందరినీ నేరుగా సీఎం జగన్ వద్దకు పిలిపించి సర్ది చెప్పడం, అవసరం మేరకు క్లాస్ తీసుకోవడం ప్రారంభించారు. అయినా అధికార పార్టీ నాయకుల తీరు మారడం లేదు. మొత్తం మీద వారి మధ్య విభేదాలకు మూలమైన వాటాల పంపిణీ వ్యవహారాన్ని పరిష్కరిస్తేనే అసలు సమస్యకు మందు వేసినట్లవుతుందని పార్టీ నాయకులు కొందరు ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు. మరి పార్టీలో నేతల మధ్య విభేదాల పరిష్కారానికి అధికార వైసీపీ అధిష్టానం ఎలాంటి వైఖరిని అవలంబిస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి ఇన్సైట్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.